ధనుసు రాశి వారికి శనిగ్రహ పరివర్తన అంటే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళటం వల్ల ఇలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. ఇంతకాలం కూడా శని కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నాడు. ఇప్పుడు చతుర్థానికి వెళ్తున్నారు, 4వ స్థానానికి. అంటే ఏంటంటే మీకు ధనుసులో కనుక చంద్రుడు ఉంటే దాన్ని ధనుసు రాశి అంటారు. అక్కడి నుంచి 4వ స్థానం వెళ్తున్నారు కాబట్టి అర్ధాష్టమ శని అని చెప్పబడుతుందండి. మరి ఇలా ఉంటుందయ్యా అర్ధాష్టమ శని ప్రభావం అంటే? సహజంగా 4వ స్థానంలో శని అంత ఎక్సలెంట్ ఏం కాదండి. 4 అంటే వాహనము, ప్రాపర్టీ, ఇల్లు, ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. ముఖ్యంగా 4వ స్థానంలో శని ఉండటం వల్ల కాస్త మానసిక ఆందోళన, కుటుంబంలో అన్ని ఉన్నా కూడా ఏదో లోటుపాటు ఒక వెల్త్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మదర్ హ్యాపీనెస్, మదర్ హెల్త్ విషయంలో కూడా కాస్త ఆలోచన ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేద్దామంటే, లేదంటే అమ్మాలన్నా, ఉండాలన్నా, ట్రాన్సాక్షన్ ఏదైనా చేయాలన్నా డిలే జరుగుతూ ఉంటాం. ఇవన్నీ ఉన్నా కూడా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ గురుగ్రహం యొక్క స్థితి అనేది 7వ స్థానంలో ఉండి మీ యొక్క రాశిని చూస్తున్నారు కాబట్టి 7వ స్థానంలో 8వ స్థానంలో గురుడు ఎక్సలెంట్ కాకపోయినా కూడా గురు దృష్టి ఉంది కాబట్టి ఇది ఒక పాజిటివ్గా పరిగణించాలి. మళ్ళీ చతుర్థంలో ఉన్నటువంటి యొక్క శనిగ్రహ దృష్టి 6వ స్థానం మీద పడుతుంది, 10వ స్థానం మీద పడుతుంది, 1వ స్థానం మీద పడుతుంది. ఎలా అంటే శనికి 3వ దృష్టి చేత 4, 5, 6. సో 6వ స్థానం అంటే ఏంటి? సర్వీస్ స్థానం. 6 అంటే శత్రు, రుణ, రోగ బాధ. ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా రుణాలు కొంత చేయాల్సి వస్తుంది, కానీ రుణ బాధ నుంచి పెద్దగా ప్రాబ్లం లేదండి. కాకపోతే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, అంటే కష్టించి పని చేయాల్సి వస్తుంది. కష్టపడినా కూడా అప్రిషియేషన్ లేదే అన్న భావన తొడుతూ ఉంటుందండి. శని యొక్క దృష్టి 10వ స్థానం మీద కూడా ఉంటుంది. సో